విశాఖ ఎకనామిక్ రీజియన్ ను ఆంధ్రప్రదేశ్ కు గ్రోత్ ఇంజిన్ గా తీర్చిదిద్దాలని 2032 నాటికి $120 బిలియన్ సంపద సృష్టి ఈ రీజియన్ నుంచి జరగాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. వచ్చే 7 ఏళ్లలో విశాఖను మరో ముంబై నగరంలా తీర్చిదిద్దాలని నిర్దేశించారు. సచివాలయంలో నీతి ఆయోగ్ చైర్మన్ తో జరిగిన సమావేశంలో విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ గా అభివృద్ది చేసే అంశంపై సీఎం చంద్రబాబు అధికారులతో సమీక్ష చేశారు. 6 పోర్టులు, 7 మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్లు, 17 మేజర్ వ్యవసాయ క్షేత్రాలు, 6 సర్వీస్ హబ్స్, 12 పర్యాటక హబ్స్ తో విశాఖ ఎకనామిక్ రీజియన్ ను అభివృద్ది చేయాలని సీఎం నిర్దేశించారు. దీనిపై నీతి ఆయోగ్ అధికారులు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. పోర్టు, ఐటీ, వ్యవసాయం, పర్యాటకం, హెల్త్ కేర్, పట్టణీకరణ, మౌలిక వసతుల కల్పన ఇలా 7 గ్రోత్ డ్రైవర్లుగా రూపొందించిన ప్రణాళికలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఇందుకోసం అత్యంత ప్రాధాన్యమైన 41 ప్రాజెక్టులను చేపట్టాల్సి ఉంది అన్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ ప్రణాళికలు అమలు చేయగలిగితే వచ్చే 7 ఏళ్లలో 7.5 లక్షల గృహాలు, 10,000 హోటల్ రూమ్లు, 20 వరకు ఇన్నోవేషన్ సెంటర్లు, 10 కాలేజీలు, 7,000 ఆసుపత్రి బెడ్స్, 20,000 హెక్టార్ల పరిధిలో పరిశ్రమలు, 80 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో కార్యాలయ సముదాయం, 60 మిలియన్ చదరపు అడుగుల విస్తీర్ణంలో గోదాములు అదనంగా సమకూరుతాయి అని అధికారులు ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఇక విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ పరిధిలోని విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పు గోదావరి, ఏఎస్ఆర్, మన్యం మొత్తం 8 జిల్లాల పరిధిలో ఎకనామిక్ యాక్టివిటీ పెరిగేలా ప్రాజెక్టులు నెలకొల్పాలి అన్నారు. 36,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, 15.5 మిలియన్ జనాభా కలిగి ఉన్న విశాఖ రీజియన్లో ప్రస్తుతం $49 బిలియన్ జీడీపీ నమోదవుతుంది అని, 2032 నాటికి 20 నుంచి 24 లక్షల మేర ఉద్యోగాలు పెరిగేందుకు అవకాశం ఉండడంతో ఈ ప్రాంతం రాష్ట్ర పురోగతిలో కీలకం కానుంది అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న 4 రైల్వే ప్రాజెక్టులతో పాటు అదనంగా 2032 కల్లా మరో 7 కొత్త రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేయడం జరిగింది అన్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ నోడ్స్, పోర్టులకు అనుకూలించేలా కొత్తగా 9 రోడ్ ప్రాజెక్టులు చేపట్టామని తెలియజేశారు. 2028 నుంచి 30 కల్లా 77 కిలోమీటర్ల మేర నిర్మించే వైజాగ్ మెట్రో ప్రాజెక్టుపై చర్చించారు. ప్రజలే ఉత్పత్తిదారులు, వినియోగదారులుగా చేసేలా నూతన విధానాలు అమలు చేస్తున్నామన్నారు సీఎం. ఎవరి విద్యుత్ వాళ్లే ఉత్పత్తి చేసుకుంటే విద్యుత్ సరఫరా నష్టాలు అనేవి ఉండవు అని తెలియజేశారు. ఈవీ వాహనాలకు అందరూ మళ్లితే రవాణా ఖర్చులు కూడా పూర్తిగా తగ్గిపోతాయని, సోలార్, విండ్ పవర్ తో పాటు పంప్డ్ ఎనర్జీ, బ్యాటరీ ఎనర్జీ, గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తికి ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. ఇందుకు తగ్గ వనరులు రాష్ట్రంలో పుష్కలంగా ఉన్నాయని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ ఆశయం నెరవేరేందుకు నీతి ఆయోగ్ సహకారం కూడా కోరుతున్నాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో మంత్రి గొట్టిపాటి రవికుమార్, నీతి ఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రహ్మణ్యం, సిఎస్ విజయానంద్, ఐఎస్ఈజీ ఫౌండేషన్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.